ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ప్లాస్టిక్ వస్తువులు లేదా స్టీల్ పాత్రలు కనిపిస్తున్నాయి. స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులు వాడకం వలన కొన్ని రకాలైన దోషాలు కలుగుతాయని జ్యోతిష్య వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ దోషాలకు విరుగుడు మట్టి పాత్రల వినియోగమే. ఒకప్పుడు పూర్వం రోజుల్లో మట్టితో చేసిన పాత్రలను మాత్రమే వినియోగించేవారు. మట్టితో చేసిన పాత్రలను వినియోగించేవారింట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. తిండికి గుడ్డకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటుంది. ఇలాంటి మట్టి పాత్రలను ఇంట తప్పకుండా ఉంచుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మట్టితో చేసిన పాత్రలు మాత్రమే కాదు, మనం నిత్యం పూజించే భగవంతుడి విగ్రహాలు కూడా మట్టితోనే చేసుండాలి. ఇలాంటి విగ్రహాలకు నిత్యం పూజ చేయడం వలన అమ్మవారు కరుణిస్తారని అంటారు. ఇంట్లో గణపతిని పూజిస్తే ఆయన తప్పకుండా మట్టితో చేసిందే అయి ఉండాలి. ఈ మట్టి విగ్రహాలను ఉత్తర దిశలో ఉంచి పూజించాలి. మట్టి కుండలోని నీళ్లను మాత్రమే తాగాలి. మట్టి కుండలో నీటిని తాగడం వలన ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని, శ్రేయస్సును పెంచుతుంది. అంతేకాదు, ఈ మట్టి కుండలో ఒక వెండి నాణెం వేసి ఉంచితే ఆరోగ్యం, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ నీటి కుండను తూర్పులో ఉంచాలి. ఇక ఇంట్లో వెలిగించే దీపాలను కూడా మట్టి ప్రమిదల్లో వెలిగించడం శ్రేయస్కరం. మట్టి దీపం పంచతత్వానికి చిహ్నం. ఇంట్లో బొమ్మలను ఉంచుకోవాలంటే అవి కూడా మట్టితో చేసినవై ఉండాలి. మట్టి బొమ్మలను వాస్తు శాస్త్రంలోనే పలు దోషాలకు విరుగుడు. మొక్కలను కూడా మట్టి కుండీలలో నాటాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.